శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగాలలో మనము పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ నేను పొందినటువంటి విశేషాలను గురించి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. సో అలా చెప్పుకుంటూ అక్కడ నేను పొందినటువంటి అక్కడ నేను తెలుసుకున్నటువంటి 2 జ్ఞానాలని నేను ఇక్కడ పంచుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను పత్రి సార్ని మొట్టమొదటిసారిగా ఒక గురువుగా చూసింది అక్కడే అన్నమాట. సో ఆ విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అనేసి అంటే ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు అని నేను చెప్పినప్పుడు నేను అప్పటి వరకు ప్రత్యక్ష గురువుగా నేను చూసింది సత్యసాయిబాబాని అనమాట. నేను ఆల్రెడీ సత్యసాయిబాబా సేవాదల్లో 7th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అక్కడ సేవ చేశాను అని ఒక భాగంలో మనం చెప్పుకున్నాం. సో అలా ప్రత్యక్ష గురువులని మొట్టమొదటిసారిగా నేను పత్రి సార్ని కూడా అక్కడే కలుసుకున్నాను అనమాట. ఈ క్రమంలో నేను గురువుని ఎవరైతే నేను ఈ విద్య నేర్చుకోవడానికి ఒకరు ప్రత్యక్షంగా మా ఆయన నాకు సహకారం అందిస్తే, పరోక్షంగా ఈ విద్యని కొనుక్కొని ఆయన కూడా గురువే కాబట్టి ఆయనని నేను అక్టోబర్ 2 వెళ్ళినప్పుడు కలవడం అనేది జరిగిందనమాట. సో అక్కడికి అక్టోబర్ 2 మళ్ళీ మేము పిరమిడ్ వ్యాలీకి వెళ్ళగానే మొట్టమొదటిగా మళ్ళీ మేము మెడిటేషన్ కోసమని పిరమిడ్కి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ గత భాగంలో చెప్పుకున్నాం. పిరమిడ్లో కూర్చున్నప్పుడు లోపల కదలికలు శరీరం లోపల కదలికల్ని నేను మొట్టమొదటిసారిగా కనుక్కున్నాను అనేసి అని చెప్పి, సరే ఇప్పుడు మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఎలాంటి కదలికలు వస్తాయి, ఎలాంటి అనుభవాలు వస్తాయి అన్న ఆలోచనతో ఆతృతతోనే పోయి కూర్చున్నామన్నమాట. కానీ దానికి భిన్నంగా ఎటువంటి వైబ్రేషన్స్, ఎటువంటి కదలికలు రాలేదన్నమాట. ఇదేంటిది, మేమేమన్నా పొరపాటు పడినామా, లేకపోతే మాకేమన్నా భ్రమనా అన్న ఆలోచనతోనే నాకైతే ఏ అనుభవము రాలేదు. మెడిటేషన్ అయితే లేచేశాను. సో తర్వాత నేను మా ఆయన కిందకు వచ్చేసిన తర్వాత మాట్లాడేటప్పటికి మా ఆయనకు చెప్తే ఆయన కూడా అదే మాట చెప్పారనమాట. నాకు కూడా ఎటువంటి భ్రమ లేకపోతే భ్రాంతినా కలిగింది అనేసి నాకు కూడా డౌట్ వచ్చింది. ఎటువంటి కదలికలు రాలేదు, అనుభవం రాలేదు అనేసి చెప్పారనమాట. కానీ ఇక్కడ మా భ్రమ భ్రాంతిని కొట్టి పడేయడానికి లేదు. ఎందుకు అనేసి అంటే ఒకే అనుభవము మనకు కలిగినప్పుడు మళ్ళీ రాకపోతే మనం భ్రమ భ్రాంతి అనుకోవచ్చు. కానీ ఇదే అనుభవం ఒకేసారి నాకు మా ఆయనకు ఇద్దరికి ఒకే మాదిరిగా ఒకేసారి జరిగింది కాబట్టి ఇది మా భ్రమ కాదు, భ్రాంతి కాదు, కాబట్టి శక్తి యొక్క కదలికలే అనేసి ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. సో అంతేకాకుండా ఇక్కడ అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏమి అనేసి అంటే, మనకు మొదటిసారి జరిగినప్పుడు ఇది భ్రమ లేకపోతే భ్రాంత అని అనుకుంటూ ఉంటాం. కానీ అద్భుతంగా ఉంది అనేసి ఇంకొక పక్క అనుకుంటూ ఉంటాం. ఇటువంటి అద్భుతాలు, అనుభవాలు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక్కసారి వచ్చినటువంటి అనుభవము తిరిగి మరలా రాదు. ఎందుకు అనేసి అంటే మనము ఈ క్షణానికి, ఈ సెకండ్కి ఎంతైతే అభివృద్ధి చెంది ఉంటామో నెక్స్ట్ సెకండ్కి మనము ఖచ్చితంగా ఉన్నతంగా ముందుకే వెళతామన్నమాట. కాబట్టి ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవము లేకపోతే ఇంకొకటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. కానీ ఒకే రకమైనటువంటి అనుభూతులను మనము తిరిగి పొందమన్నమాట. సో ఇక్కడ ఒక సందేహం రావచ్చు, నాకు ఒకే రకమైన అనుభూతి కానీ లేకపోతే ఒకే రకమైన కళ కూడా నిద్రలో వచ్చే కళ కూడాను చెప్తున్నాను. సో ఇలా మళ్ళీ పదే వస్తున్నాయి అనేసి అని చెప్పి చాలామంది చెప్పడము, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే మీకు వచ్చే సందేహం ఇదే అనమాట. మరి వాళ్ళకి అలా వచ్చింది కదా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్కి మనము మెడిటేషన్కి కూర్చోగానే బుద్ధుడు కనిపించాడు అనేసి అని అనుకుందాం. కళలో ఒక ప్రదేశాన్ని చూశారు అనుకుందాం. ఇక్కడ రెండింటిని నేను ఒకేసారి చెప్పడానికి కారణం ఏమి అనేసి రెండింటికి అయితే వ్యత్యాసం లేదు కాబట్టి, మనము మెడిటేషన్లో బుద్ధుడిని చూసాము. ఒకసారి చూసినటువంటి బుద్ధుడు మరొకసారి కనపడనమాట. ఎందుకు అనేసి అంటే ఆ బుద్ధుడిలో కూడాను మొట్టమొదటిసారి మనం బుద్ధుడిని చూసినప్పుడు అతని యొక్క శరీరాన్ని చూసిండొచ్చు. రెండవసారి బుద్ధుడిని చూసినప్పుడు అతని యొక్క నాడీమండల శరీరం యొక్క ఆహారాన్ని చూసిండొచ్చు. మూడవసారి చూసినప్పుడు అతని యొక్క ఆత్మశక్తిని మనం చూసిండొచ్చు, లేదా ఆత్మ రూపాన్ని చూసిండొచ్చు. 4వసారి చూసినప్పుడు ఆత్మ యొక్క శక్తిని ఒక జ్యోతి మాదిరిగా చూసిండొచ్చు. ఈ 4 ఎందుకు చెప్తున్నాను అంటే శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ పరంగానే మనకు ఇటువంటి
5 రకాల అనుభవాలని ఒకే ఒక బుద్ధుడి రూపంలో మనము దర్శించవచ్చు. కానీ మొదటిసారి చూసిన బుద్ధుడికి, 5వసారి చూసినటువంటి బుద్ధుడికి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. కానీ మనము దానిని చూడకుండా, దానిని కనుక్కొనకుండా కేవలం నాకు బుద్ధుడు కనిపించినాడు, బుద్ధుడు కనిపించినాడు, బుద్ధుడు కనిపించినాడు అని చెప్పుకుంటూ ఉంటామన్నమాట. కానీ మనము గమనించవలసినది ఆ యొక్క పిక్చర్లో, ఆ చిత్రంలో ఉండేటువంటి చిత్రాన్ని గమనించాలి, వేరియేషన్ని గమనించాలి అన్నమాట. అప్పుడే మనకు ఒక అనుభవానికి ఇంకొక అనుభవానికి ఉండేటువంటి తేడా, వ్యత్యాసము, లేకపోతే ఒకసారి వచ్చినది మళ్ళీ ఇంకొకసారి రాలేదు అన్న విషయాన్ని గ్రహించడానికి కారణమవుతుంది. ఇంకా కళ విషయానికి వస్తే అక్కడ కూడా ఇదే జరుగుతుందన్నమాట. ఒక కళలో ఒక ప్రదేశాన్ని చూసాము అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి కొండ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ని చూసాము అనుకుందాం. అది ఫస్ట్ చూసినటువంటిది. రెండవది ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో ఉండేటువంటి చేపలు కానీ, హంసలు కానీ, లేకపోతే మొసళ్ళు కానీ చూసిండొచ్చు అనమాట. తర్వాత ఇంకొంచెం వెళ్ళినప్పుడు అక్కడ ప్రకాశించేటువంటి తామర పూలు కనిపించవచ్చు. కానీ మనం ఏమంటాము, కొండలో వాగులో ఉండేటువంటి చేపలు, ముసళ్ళు, తామర పూలు అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాము. అంటే ఫస్ట్ చూసింది కొంతనే, తర్వాత మనకి ఆ ఒక్క చిత్రంలోనే ఉండేటువంటి అనేక చిత్రాలని మనము చూస్తామన్నమాట. సో అందుకనేసని ఒక్కసారి వచ్చిన అనుభవము మళ్ళీ రాదు. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎగ్జాంపుల్తో మళ్ళీ వివరిస్తున్నాను అనమాట. ఎందుకు అనేసి అంటే, మాకు ప్రతిసారి కూడాను మొదట్లో ఇలా వచ్చింది, ఇంకొస్తారు, బుద్ధుడు వచ్చారు కదా, ఈరోజు బుద్ధుడు వచ్చి ఏం చెప్తారు అనేసి అని చెప్పి ఇలా మేము కూడా వెయిట్ చేసిండే వాళ్ళమే అనమాట. కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత నాకు అర్థమైంది. ఇలా లైవ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉన్నది. అంతేకాకుండా నాకు మాత్రమే జరిగినటువంటి ప్రత్యక్షంగా నేను చూసినటువంటి యాక్చువల్గా మాస్టర్ని తర్వాత భాగంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు మళ్ళీ అనుభవం అయితే రాలేదు. సరే, మా భ్రాంతి అనేసి అనుకొని కొట్టిపడేసానికి కూడా లేకుండా, ఎందుకంటే ఇద్దరికి కలిగింది కాబట్టి మేము దాన్ని నమ్మడానికైతే మాకు అవకాశం వచ్చిందనమాట. సరే, ఇలా అయిపోయేసి మేము కిందకు వచ్చేటప్పటికి పత్రి సార్ ఉన్నారు అనేసి అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉండేటప్పటికి ఓకే, అమ్మయ్య, ఫస్ట్ టైము ఆయన్ని కలవబోతున్నాము అనే ఆనందం కలిగింది. అప్పటి వరకు ఏమంటే, అయ్యో వచ్చాము, ఆ అనుభవం వచ్చింది, దాన్ని తెలుసుకోవాలి అని అన్న ఆరాటంతో, తపనతో మళ్ళీ వచ్చాము. కానీ మాకైతే జరగలేదు అన్న బాధగా ఉన్నిందనమాట. ఆదివారమే కదా మేము వచ్చింది, మళ్ళీ అక్టోబర్ 2 వచ్చేసి మంగళవారమే అనమాట. అంటే 2 రోజుల తర్వాతనే మళ్ళీ మేము వెళ్ళిపోయాం. ఆ లోపల అక్కడికి పత్రి సార్ వచ్చేటప్పటికి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది. సరే అని చెప్పి అక్కడికి ఆయన ఉన్నటువంటి రూమ్ దగ్గరికి మేమైతే వెళ్ళామన్నమాట. అందరూ మాతో పోకనే ఒక మాట చెప్పేవాళ్ళు. ఏమి అంటే, ఆయనకి కోపం ఎక్కువ, కోపం వస్తే కొడతాడు, తడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, కాబట్టి జాగ్రత్త అని ఒకటి చెప్పినారు. రెండవది వచ్చేసిందును, ఆయనకి కాళ్ళు మొక్కోకండి, కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే ఇవ్వాలి అనేసి మొదలే చెప్పారనమాట. అలా ఎందుకు చెప్తున్నారో తెలీదు. సరే అనుకోనిందును మేము అక్కడికి పోయి రూమ్ బయట నిల్చుకొని ఉన్నాం. ఇక్కడ గురువుని చూడాలి అన్న ఆరాటంతో, ఆనందంతో, తపనతో వెళ్ళిన మేము అందరూ ఇలా చెప్పేటప్పటికి ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చే కొందరికి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్తో ఉండిపోయినామన్నమాట. సరే, రూమ్ బయట నుంచి ఆయన లోపల చూసేటప్పటికి ఆల్రెడీ నేను అతని ఫోటో చూశాను కాబట్టి ఈయనే అనేసి అనుకున్నాం. కానీ అక్కడ చూసినటువంటి దృశ్యం అయితే నాకు, మా ఆయనకి ఒక్క నిమిషము ఈయన గురువు ఏంటి ఇలా ఉన్నారు అనేసి అని అనిపించేసింది అనమాట. అది ఏమి అనేసి అంటే, ఆయన బెడ్ కానుకొని కాళ్ళు జాపుకొని కూర్చొని ఉన్నారనమాట. ఆయన చేతులు కొంతమంది ఒత్తుతున్నారు, కాళ్ళు కొంతమంది ఒత్తుతున్నారనమాట. అది కూడా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. మగవాళ్ళు అయితే నా ముందర ఒకరు బయటకైతే వెళ్ళిపోయినారు. కానీ అప్పటి వరకు ఉన్నది లోపల ఉన్నది ఆడవాళ్లే ఉన్నారనమాట. ఇదేంటిది, అందరూ ఆడవాళ్లే ఉన్నారు, ప్లస్ అది కాకుండా ఆయన కాళ్ళు చేతులు ఒత్తుతున్నారు అనేసి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల నేను అలా అనుకున్నాను. ఆయనని ఫస్ట్ చూడగానే నాకు అనిపించింది, ఈ క్వశ్చన్ లోపల రాగానే నాకు వచ్చిన సమాధానం ఏమి అనేసి అంటే, కృష్ణుడు చుట్టూ గోపికలు కనిపించారనమాట నాకు.
నేను ప్రశ్న అనుకుంటూనే నాకు లోపల కృష్ణుడు చుట్టూ గోపికలు ఏ విధంగా అయితే ఉన్నారో అతని చుట్టూ ఆ విధంగా మిగిలిన శిష్యులు ఉన్నారు అనేసి సమాధానం అయితే వచ్చేసింది. అక్కడికి నా మనసు అయితే తేలికైపోయింది అనమాట. ఎందుకు అనేసి అంటే ఏంటి గురువు ఇలా ఉన్నారు అని నేను కొంచెం బాధపడాను. కానీ ఎప్పుడైతే నాకు ఆ సమాధానం వచ్చిందో అప్పటికి నేను ఐఎమ్ హ్యాపీ అనమాట. ఇదైతే ఇంకా నేను మా ఆయనకు చెప్పలేదు. ఎందుకంటే రూమ్ బయట మేమున్నాము, రూమ్ లోపల ఆయన ఉన్నారు. రూమ్ దగ్గర నందా సార్, ఆయన పిఏ అనమాట, నందా సార్ నిల్చుకొని ఒక్కొక్కరిగా పంపిస్తూ ఉన్నారనమాట. సో అలా ఆయన వండుకొని మొదలే మేము ఫస్ట్ టైం వచ్చాము అనేసి చెప్పేటప్పటికి ఆయన యాక్చువల్గా అప్పటికైనా అయిపోయిందండి, ఇంకెవరిని లోపలికి అలో చేయము అనే కొందరికి, సార్ మేము దూరం నుంచి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము అనే కొందరికి సరే అని చెప్పి ఆయన్ని పంపించచ్చా లేదా అనేసి చెప్పి అడుగుతాము అనేసి ఆయన వెయిట్ చేస్తున్నాడు అనమాట. కానీ ఈ లోపల ఏం జరిగింది అంటే ఎదురుగా పత్రి సారు వాళ్ళు ఉన్నారు, నందా సార్ ఇక్కడ నిల్చుకున్నారు, మా ఆయన నేను ఇక్కడ ఉన్నాం అనమాట. అలా ఉండేటప్పటికీ ఆయన పిలిస్తే లోపలికి వెళ్ళాలని మేము, ఒకవేళ ఈయన నందా సార్ చెప్తున్నారు మీరు వెళ్ళినా కూడాను మీరు సేవ చేయాల్సి ఉంటే చేయొచ్చు, లేదు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చేసి వచ్చేయండి అని చెప్పారు. సో అంతేకాకుండా కాళ్ళు మాత్రం పట్టుకోవద్దండి, కాళ్ళు పట్టుకుంటే ఒకే ఒక తంతారు అనేసి చెప్పాడనమాట ఆయన. సరే ఓకే, ఆయన ఆ మాట మళ్ళీ గుర్తు చేశారు. చెప్పేటప్పటికి నాకు ఒకటే అనిపించింది లోపల, ఆయన నాకు గురువు, నేను గురువుగా ఆయనని అంగీకరిస్తున్నాను. ఆయన తంతాడో కొడతాడో నాకైతే సంబంధం లేదు. శిష్యుడిగా నేనేం చేయాలి అనేసి అంటే ఆయనకి కాళ్ళకే నేను నమస్కారం చేస్తాను అనేసి చెప్పి నేను బలంగా ఫిక్స్ అయిపోయినాను. అంతేకాకుండా ఆయన తన్నా కూడా పర్వాలేదు అన్న ఆలోచనతోనే నేను ఉండిపోయినాను అనమాట. సో ఇప్పటికే అందరికీ అయిపోయింది, ఇంకా లోపలికి పంపిస్తారో లేదో అన్న ఆలోచనతో ఉన్న మేము సారే పిలిచేటప్పటికి లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళంగానే గమ్మున నిల్చుకున్నాం. ఆయన ఇట్లా కూర్చున్నారు, ఇలా కూర్చున్నప్పటికి మా ఆయన నేను నిల్చుకున్నామన్నమాట. గమ్మున నేను కాళ్ళకి నమస్కారం చేసుకునేసి గమ్మున నిల్చుకునేసినాం. మా ఆయన కూడా నమస్కారం చేసుకుని గమ్మున నిల్చుకున్నారనమాట. మా ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మా ఆయన్ని తంతాడా నన్ను తంతాడా అనేసి మాకు అదే టెన్షన్ ఉండిందనమాట. సో అంతా అయిపోతానంటే 2 నిమిషాలు అక్కడే ఉన్నాము, నిల్చుకున్నాము, ఇలా అన్నారు. అనే కొందరికి ఏమీ లేదు అనేసి చెప్పేటప్పటికీ సరే అని చెప్పి మిగిలిన వాళ్ళని చూసుకునేసారు అంతే అనమాట. ఆయన తల దించేసి వాళ్ళ పక్క చూసుకునేస్తున్నారు. ఇంకా మాకు చాలు అనేసి నేను మా ఆయన వచ్చేసామన్నమాట. బయటకైతే వచ్చేసామన్నమాట. మా ఆయన అయితే ఏంది గురువు ఇలా ఉన్నారు అనేసి అంటూ నాతోనే చెప్పేశారనమాట, ఏంది ఇలా ఉన్నారు అనేసి. నాకైతే ఒకటే వచ్చిందండి, కృష్ణుడు చుట్టూ ఉండేటువంటి గోపికలు కృష్ణుడు చుట్టూ ఉన్నా కూడాను అతను మీద భక్తిభావంతోనే ఉన్నారే కానీ మిగిలిన ఎటువంటి కోరికలు లేకుండా ఉండేటువంటి చిత్రం నాకు కనిపించింది అనేసి మా ఆయనకు చెప్పానమాట. అదేలా ఆయన అంత ఇదిగా కూర్చొని ఉంటాయి అనేసి చెప్పారు. కానీ నాకైతే ఆయనను చూస్తానట్టేనే ఫస్ట్ అలా చూస్తానట్టేనే నాకు కూడా ఏంది ఇట్లున్నారో అనేసి క్వశ్చన్ వేసుకున్నాను. దానికి వచ్చిన సమాధానంగా ఇది అని చెప్పేసి సరే మనకైతే గురువుతో పని లేదు, మనకు కావాల్సింది మెడిటేషన్ అనేసి మేము వచ్చేసామన్నమాట. కానీ నాకైతే అక్కడొక ప్రశ్న ఉదయించింది. ప్రశ్న వేస్తానట్టేనే సమాధానంగా నాకు కృష్ణుడు గోపికలు వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది ఏమి అంటే ప్రశ్న ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడనే వెంటనే సమాధానం కూడా ఉంటుంది అనేసి నాకు అర్థమైంది. అంతేకాకుండా మనకి ప్రశ్నలు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు అని కూడా అర్థమైంది. ఎందుకు అనేసి అంటే తర్వాత నాకు ప్రశ్నలకు సమాధానం అయితే పరిష్కారం లోపలే ఉంది, ప్రశ్న వచ్చిన చోటే సమాధానం కూడా ఉంది అనేసి అర్థమైంది. కానీ సమస్య పరిష్కారం అయితే కాదు, ప్రతిదానికి సమాధానము ధ్యానమే అనేసి నాకు నెక్స్ట్ ఇయర్ మేకి తెలిసిందనమాట. అప్పటి వరకు నేను ప్రశ్న సమాధానము లేకపోతే ఏదైనా కూడాను డౌటు దాని నివృత్తి అంతా కూడా లోపలే వచ్చేటివి, కానీ కొన్నిటికి రాకుండా ఉండేటివి అనమాట. వీటికి అంతా కూడాను బయట వెతికేదాన్ని. కానీ అవి కూడాను మనకు చూడగలిగితే మన లోపల నుంచి కానీ లేదంటే బయట నుంచి పుస్తకం రూపంలో ఇతరులు మాట్లాడే దానిలో టీవీ చూసినప్పుడు ప్రతి దాని నుంచి సమాధానం మనకు రావడానికి రెడీగానే ఉంటుందన్నమాట. సో దానిని పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ టైం నేను పత్రి సార్ని చూసినప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతి 2 అనమాట. ఒకటి ఏమి అనుభవము అనేసి అంటే పత్రి సార్ని చూడడము
తను నేను కాళ్ళు మొక్కంటే ఎక్కడ తంతారో అన్న ఆలోచన ఒకటి, అలాంటి క్లైమేట్, అటువంటి దృశ్యంలో నేను ఆ గురువుని చూశాను. కానీ నాకు ఎటువంటి ఏహ్య భావము కలగలేదు. అంటే తనని నేనైతే చీదరించుకోలేదన్నమాట. నాకు కలిగిన భావన ఏమి అంటే కృష్ణుడు, గోపికలు అనేసి సమాధానం వచ్చింది. ఇలానే ప్రతి ఒక్కరికి వస్తుంది అనేసి కానీ, రావాలి అనేసి కానీ నేను అనను, కోరుకోను అనమాట. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది. నాకైతే ఈ భావన కలిగింది. సో అందుకనే తనని నేను గురువుగా అంగీకరించాను. గుర్తుపెట్టుకోండి, తనని గురువుగా నేను అంగీకరించాను. ఎప్పుడు కూడాను మనకు శిష్యుడు సిద్ధంగా అంటే గురువులు వస్తారనమాట. ఆ గురువు వచ్చినా కూడాను మన అర్హతను బట్టినే ఆ గురువు అనేది కూడా మనల్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడనమాట. కానీ శిష్యుడికి కూడాను తనకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. ఈ గురువుని నేను ఎన్నుకోనవచ్చును, ఈ గురువుల దగ్గర నేను శిష్యరికం కానీ శిష్యుడిగా కానీ ఉండవచ్చును అనే స్వేచ్ఛ, స్వతంత్రం శిష్యుడికి కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి నాకు ఆ భావన అంటే ఎటువంటి తప్పు భావన నాకు లేకపోవడం వల్ల నేను తనని గురువుగా నేను యాక్సెప్ట్ చేశాను. ఇది నా గురువుతో నాకు ఉండేటువంటి మొట్టమొదటి అనుభవం. అప్పటి వరకు గురువు ఎవరో తెలియదు. విద్య కనుక్కున్న అతన్ని నేను చూడలేదు. కానీ కూడాను తెలియకుండా పరోక్షంగా అతన్ని నేను గురువు అనేసి అనుకున్నాను అనమాట. కానీ ఎప్పుడైతే చూశానో దాని తర్వాత ప్రత్యక్షంగా కూడా గురువు అని నేను అంగీకరించాను. సో ఇది నా గురువుతో ఉండేటువంటి మొట్టమొదటి ఫస్ట్ అనుభవం అనమాట. సో కాబట్టి ప్రత్యక్ష గురువులైనా పరోక్ష గురువులైనా కూడాను మన అంగీకారంతోనే వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ మన అంగీకారం ఉంటేనే మనకు వాళ్ళు కనపడతారు, లేదా నమ్మకం ఉంటేనే, విశ్వాసం ఉంటేనే మనం వాళ్ళని చేరుకోగలుగుతామన్నమాట. అంగీకారము, నమ్మకము, విశ్వాసము అన్నీ ఉండాలి. మన అర్హతను బట్టి వాళ్ళు వచ్చేస్తారు. కానీ మనకు ఉండవలసినటువంటివి ఈ మూడు కూడా ఉంటేనే వాళ్ళని మనం చూడగలము, లేకపోతే నమ్మగలము, ముందుకి వెళ్ళగలం అన్నమాట. సో కాబట్టి గురువుని పొందాలి అనేసి అంటే మనకు అర్హతతో పాటు మనం పొందవలసిన అర్హత, కానీ మనకు ఉండవలసినవి నమ్మకం, విశ్వాసము, అంగీకారం. సో ఈ మూడు ఉంటేనే వాళ్ళు మనకి ప్రత్యక్షంగా అంటే బ్రతికున్నా లేకపోయినా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కనపడడానికి, ఉండడానికి మనకు అవకాశం వస్తుందన్నమాట. సో శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడూ కూడాను ప్రతిదీ కూడాను మనకి గురువుతో సమానం. అలాంటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, గురువు అన్న పదానికి ఉండేటువంటి శక్తి అద్భుతమైనది. అందుకే ఒక చీమని కానీ, ఒక కోడిని కానీ, లేకపోతే ఒక బుక్కుని కానీ, ఒక వాక్యాన్ని కానీ కూడా గురువుగా ఎన్నుకునేటువంటి సామర్థ్యాన్ని మనము నమ్మకంతో ఇస్తే, ఆ గురువు అనే పదం యొక్క శక్తితో మనకు ఆ ఎదుటి దాని నుంచి మనము శక్తిని పొందబడతామన్నమాట. సో ఇదంతా కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాము. తరువాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.